అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సాయి. సార్, నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఒక మీటింగ్ పెట్టి మాట్లాడడం, కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మా ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాము, మీ ప్రభుత్వంలో ఇంకా వచ్చిన 1 సంవత్సరానికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి ప్రజలకు మాట ఇచ్చి మోసం చేశారు. ఇంతవరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఫ్రీ బస్సు కావచ్చు, ఇంకా స్టూడెంట్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తామన్నారు, అది అవ్వలేదు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని పోయేసి ఓట్లు అడుగుతారు ఇంకా ప్రజల్ని అని చెప్పి కూడా నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఎలా చూసుకోవచ్చు అంటారు సార్? ఎస్, అంటే గుడివాడ అమర్నాథ్ వైసీపీ మాజీ మంత్రి. నిజానికి వైసీపీ ఒక ప్రోగ్రాం తీసుకుంది. ఇంటింటికి వెళ్ళి హామీలు ఇచ్చి ఏ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు, ఓకే, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి పేరుతోటి ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సర కాలంలో కూటమి అమలు చేయని హామీల విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఏ కుటుంబం ఎంతెంత లాస్ అయింది, ఏ వ్యక్తి ఎంతెంత లాస్ అయ్యాడు, ప్రతి ఒక్కరికి చెప్పే ప్రయత్నం చేయాలని ప్రోగ్రాం తీసుకుంది. ఇంకో పక్క టీడీపీ ఏమో జూలై 1 నుంచి ఇంటింటికి వెళ్ళి ఏమేం చేశామో చెప్పుకోవాలని టీడీపీ ప్రోగ్రాం తీసుకుంది. ఇద్దరి మధ్య ఒక కాంపిటీషన్ నడుస్తుంది. గడప గడపకి వైసీపీ వెళ్తుంది, గడప గడపకు టీడీపీ వెళ్తుంది. ఓకే, కూటమి ఏం చేయలేదో వైసీపీ చెప్పాలని చూస్తుంది, కూటమి ఏం చేసిందో టీడీపీ చెప్పుకోవాలని చూస్తుంది. ఇప్పుడు సరే, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, రాజకీయంగా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ వాస్తవాల్లోకి వెళ్ళి ఆలోచించినప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఏమంటున్నారు? మేము చాలా చేసినాం కానీ మమ్మల్ని ప్రజలు ఓడించారు, మీరు ఏమీ చేయలేదు, నేను ప్రజలు ఎందుకు గెలిపిస్తారు అని మాట్లాడుతున్నారు. ఏ ఓడించడానికైనా గెలిపించడానికైనా ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఆ రోజుకి ప్రజలు ఉన్నటువంటి అభిప్రాయం చూద్దాం. ఇప్పటికిప్పుడు ఆలోచిస్తే మొన్నటికి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలని గీట్రాయిగా తీసుకుంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, ఈస్ట్ వెస్ట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, మొన్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన దానికంటే ఎక్కువ ఓట్లు కూటమికి వచ్చాయి. మళ్ళీ పట్టభద్రుల ఎన్నికలు అంటే చదువుకున్న వాళ్ళు వేసే ఎన్నికలు. మరి చదువుకున్న వాళ్ళు కూటమి వైపు ఉన్నారుగా, అంటే ఇప్పుడు కూటమి వైపు పాజిటివ్నే ఉంది అని అర్థం చేసుకోవాలిగా. రెండోది, గుడివాడ అమర్నాథ్ గారికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, వైసీపీ ఏ రకమైన సంక్షేమాన్ని ఇచ్చినప్పటికీ కూడా అభివృద్ధి లేని సంక్షేమాన్ని ఇచ్చింది అని ప్రజలు భావించారు. పైగా రౌడీజం, గుండాయిజం, డ్రగ్స్, గంజాయి ఇదంతా బాగా పెరిగింది. ప్రజల నెత్తి మీద బాధలు బాగా పెరిగింది. నకిలీ మద్యాన్ని ప్రజలకు అమ్ముతున్నారు, ప్రజల మీదే దందా చేస్తున్నారు, రూపాయి ఇస్తున్నారు, 2 రూపాయలు లాక్కుంటున్నారని సగటు ప్రజలు భావించారు. ప్రధానంగా ప్రైవేట్ ఆస్తులు కూడా వైసీపీ నాయకులు లాక్కుంటున్నారు అని చెప్పేసి భావించి, ఇది ఇలా ఉంటే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ అనేది చరిత్ర పటం ఉండదు అనేటువంటిది ఒక భావనకు వచ్చిన తర్వాత వైసీపీని ఓడించారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే గుడివాడ అమర్నాథ్ గారు గతంలో ఐటీ శాఖ మంత్రిగా చేశారు. అప్పుడు దావోస్లో ఇండస్ట్రియల్ మీట్ జరిగితే ఈయన వెళ్ళా, ఎందుకు వెళ్ళలేదని నేను అడిగితే, అక్కడ చలి ఎక్కువ, నేను తట్టుకోలేను, అందుకే పోలేదని చెప్పాడు. అప్పట్లో అది బాగా ట్రోల్ అయింది. అందుకనే ఇతన్ని గుడ్డు మంత్రి ఏదో అలాంటి ట్రోల్ చేశారు ఇతన్ని. అయితే ఈరోజు ఏంటి పరిస్థితి? గుడివాడ అమర్నాథ్ గారు కూర్చున్నటువంటి వైజాగ్లో కూడా టీసీఎస్ వచ్చింది, ల్యాండ్ అయింది. ఉర్సా కంపెనీ ల్యాండ్ అయింది. తర్వాత ఇంకో కొత్త కంపెనీ సాఫ్ట్వేర్ దిగ్గజం రాబోతుందని మొన్న అనౌన్స్ అయింది. సో అనేక కంపెనీలు, కాగ్నిజెంట్ దాని పేరు, కాగ్నిజెంట్ వైజాగ్ ల్యాండ్ కాబోతుంది అనేటువంటిది ఇప్పటికే మంత్రి లోకేష్ గారు ప్రకటించారు. సో వరుసగా జాతీయ అంతర్జాతీయ కంపెనీలు వైజాగ్ ల్యాండ్ కాబోతున్నాయి. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చేసి 2 లక్షల కోట్ల పెట్టుబడులు వైజాగ్ కేంద్రంగా ప్రారంభోత్సవాలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోట్లేదు అని చెప్పారు. వైజాగ్ రైల్వే జోన్ సాధించబడింది. సో ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కంపెనీలు విరివిగా ల్యాండ్ అవుతూ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు కూటమి ఇస్తుంది సంక్షేమంతో పాటు అభివృద్ధి. అంటే ఒకవైపు సంక్షేమం ఎందుకు అవసరం? ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందనప్పుడు ప్రజలకి ఏదో ఒక ఆసరా ఉండాలి కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం సంక్షేమం అవసరం. కానీ అభివృద్ధిని క్రియేట్ చేయనప్పుడు, వాళ్ళ దగ్గరికి ఆదాయాన్ని క్రియేట్ చేసినప్పుడు
సంక్షేమాన్ని ప్రభుత్వాలు క్రమంగా తగ్గించుకోవచ్చు. ఉమ్. ఇప్పుడు నీకు ఏ ఉద్యోగం నేను ఇవ్వలేకపోయాను, నీ జీవితం వెళ్ళాలి, నెల నెల నీకు ఏదో పెన్షను ఏదో సాయం చేయాలి, నేను చేయాలి. కానీ నీకు ఎంప్లాయ్మెంట్ కల్పించాను అనుకో, నీ కుటుంబానికి ఎంప్లాయ్మెంట్ కల్పించాను అనుకో, నీకు సంక్షేమం ఇచ్చినా ఇవ్వకపోయినా నీ కుటుంబం నీ కాళ్ళ మీద నిలబడి ఎదిగి ముందుకు వెళ్తూ ఉంటుంది. నీ కాళ్ళ మీద నిన్ను నిలబెట్టలేనోడే ఎక్కువ కాలం సంక్షేమం మీద నేను ఆధారపడేటట్టు చేస్తాడు. వైసీపీ అనుకునేది ఏంది, ప్రజలు ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ గేట్ల ముందు చేతులు కట్టుకొని ఉండాలి, మనం ఇచ్చే రూపాయి కోసం బేడా కోసం చేయి చేసుకుని ఉండాలి. వైసీపీ చూడు ఎప్పుడు కూడా సంక్షేమం గురించి మాట్లాడి తప్ప అభివృద్ధి గురించి మాట్లాడదు, ఒక రాజధాని గురించి మాట్లాడదు, ఒక రోడ్డు డ్రైనేజీ మౌలిక వసతుల గురించి మాట్లాడదు, ఒక ఐటీ రంగ సంస్థల గురించి మాట్లాడదు, ఇన్వెస్ట్మెంటు ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడదు. వైసీపీ చేసే ప్రచారం వల్ల సంక్షేమం మేమెంత ఇచ్చావు మీరెంత ఇచ్చారు, మేమే 10 కాంప్రమైజ్ చేసాం మీరే 10 కాంప్రమైజ్ చేశారు. ఆ విషయంలో కూడా ఇలా కూటమి చెప్పుకుంటా ఉంది. మీరు అమ్మక ఓడని చెప్పేసి కుటుంబంలో ఒక్కరికి మీరు డబ్బులు కడితే మేము కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరు మార్చి ఇస్తున్నామని చెప్పుకుంటా ఉంది. మేము అమలు చేయని పథకాలు ఇంకొకటి 2 మాట ఉన్నమాట వాస్తవం, వాటిని క్రమక్రమంగా అమలు చేసుకుంటూ పోతున్నాం. అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం, మీ లెక్క పింఛన్లు సంవత్సరానికి 250 పెంచలేదు, పెంచుతా ఉన్న 1000 రూపాయలు ఒకేసారి పెంచాం, మీ ఎరియర్స్ కూడా కలిపి ఇచ్చేసాం. ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్లు వస్తూ ఉన్నాయి, ఉద్యోగుల జీతాలు మొదటి వారంలో వస్తూ ఉన్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది. మారుమూల గ్రామాలకు కూడా రోడ్డు వేసాం, మరమ్మతులు చేసాం, ఒక వ్యవస్థ నిర్మించుకుంటూ పోతున్నాం. పైగా పోలవరం నిర్మాణం కొనసాగిపోతూ ఉంది, అమరావతి అనేటువంటి ఒక రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది వేలాది కోట్లతోటి. సో ఒకేపు డెవలప్మెంట్ చూపిస్తున్నాం, ఇంకోటి సంక్షేమాన్ని చూపిస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది కూటమి చెప్పుకుంటాను. ఇక్కడ ప్రజల యాక్సెప్టెన్సీ ఎందుకు ఉంటుంది అంటే ప్రజలకు కావాల్సింది సంక్షేమం మాత్రమే కాదు, రేపు నా కొడుకు పెరిగి పెద్ద అయిన తర్వాత వాడికి ఉద్యోగం మన రాష్ట్రంలో వస్తున్నటువంటి ఒక గ్యారంటీ కావాలి, ఒక ఫ్యూచర్ కావాలి. ఎవరైనా ఒక ఫ్యూచర్ చూస్తారు. ఇక గతంలో ఎంప్లాయ్మెంట్ లేక వాచ్మెన్ ఉద్యోగాల కోసం కూడా హైదరాబాద్ వచ్చి ఏదో ఒక ఉద్యోగం ఎత్తుకోవడం కోసం అపార్ట్మెంట్ కాడ వాచ్మెన్గా జాయిన్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ పౌరులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన పని దొరకదని. కన్స్ట్రక్షన్ రంగం దెబ్బతింటం వల్ల, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటం వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా వలస వచ్చేసారు. ఓకే. కానీ ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కన్స్ట్రక్షన్ రంగం పెరిగింది. అమరావతి నిర్మాణంలో భాగంగా, పోలవరం నిర్మాణంలో భాగంగా కన్స్ట్రక్షన్ వరకు భారీగా పెరిగింది, నిర్మాణాలు పెరిగాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది. దానివల్ల చాలామందికి పని దొరుకుతుంది. ఒకవైపు ఏమో సంక్షేమం ద్వారా డబ్బులు, ఇంకోవైపు ఏమో పని దొరకడం ద్వారా తమ కుటుంబాలని కాపాడుకునే రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నప్పుడు ఇది కల్పించలేని వైసీపీ ఇంకా మళ్ళా కూటమి ఏదో ఇవ్వట్లేదు అని అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు దేనికైనా గీట్రా ఏంటి? ఎన్నికలే కదా. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎందుకు పోటీ చేయలేని పరిస్థితులు ఉంది? మరి ఇప్పుడు మొన్న ఎన్నికల్లో సంవత్సరం కూడా కాలేదుగా 11 సీట్లు వచ్చాయి. సో ఏ అభివృద్ధి విధానాన్ని అయితే కూటమి నమ్ముకుందో ఆ అభివృద్ధి విధానంలో వైసీపీ తన లోపాన్ని సరి చేసుకోకుండా, తన దృష్టికోణాన్ని సరి చేసుకోకుండా, ఏదో కూటమి ₹1 ఇవ్వకపోతే రూపాయి ఇస్తామని చోట ₹1 ఇస్తే దాన్ని చూపించి మనం బాగుపడదాం అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు ఇంకోటి ఉండదు. సో వైసీపీ తన బుద్ధిని, తన ఆలోచనని, తన దృష్టికోణాన్ని మార్చుకుంటే మంచిదని నా ఉద్దేశం. అన్న ఇంకొకటి, నిన్న అదే గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ మహా అయితే ఏం చేస్తారు, కేసులు పెడతారు, కోర్టులకు లాగుతారు, మహా అయితే హత్యలు చేస్తున్నారు, దానికి పోయేదేముంది, మన ప్రభుత్వం వచ్చినాక మనము చూపిస్తాం, ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మనం కోర్టును నమ్ముకుందాం, కోర్టే మనకి చూపిస్తుంది న్యాయం అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. మీరు రండి, బయట రండి, పోరాడండి, పార్టీ కోసం కష్టపడండి అని కూడా మాట్లాడారు. అంటే నిజంగానే అంత ఇబ్బంది పెడుతున్నారా ఏంటి అనేసారు. నిజానికి న్యాయాన్ని నమ్ముకుంటే, కోర్టుని నమ్ముకుంటే మంచిదే. రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం అదే, దానికి కాదనేది ఏం లేదు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే వైజాగ్లో పల్లా శ్రీనివాసులు ఎంత ఇబ్బంది పెట్టారు, అదే ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, అదే ఉత్తరాంధ్రలో ఏ నాయకుడిని వైసీపీ వదిలిపెట్టింది. ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ పర్యటనకు వస్తే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిదా, పవన్ కళ్యాణ్ గారు వస్తే నోవట్లో బంధించేశారు. పైగా చేతులు ఊపుతారంటే కార్యకర్తలకు అభివాదం చేయకుండా చేతులు కట్టేసి
కారులో కూర్చోండి అని చెప్పేసి ఆ రోజు ఎస్పీ గారు చేసినటువంటి సైగలు, ఇచ్చిన వార్నింగ్లు ఇంకా ప్రజలు మర్చిపోలేదు కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన వాటిని వాళ్ళు చెప్పుకోకుండా యువతల వాళ్ళకి ఆపాదించడం అనేది వైసీపీ సహజంగా చేసే అలవాటుగా కనపడతా ఉంది. సో వాళ్ళు ఎక్కువ బెదిరింపులు దిగారా, వీళ్ళు ఎక్కువ బెదిరింపులు దిగారా? సరే, బెదిరింపులు దిగినప్పుడు ప్రజలు అన్నీ చూస్తూ ఉంటారు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. కానీ వైసీపీ వాళ్ళు ఇంకా రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడకపోతే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సార్.